నల్లమల అడవిలో ప్రతి అణువు అద్భుతమే. పరమశివుడు కొలువై ఉన్న ఈ శ్రీగురుల్లో శివనామం ప్రతిధ్వనిస్తూ ఉంటుందంటారు. అందుకు నిదర్శనం సలేశ్వరం. దట్టమైన అడవిలో పాతాళం లాంటి లోయలో వెలిసిన లింగమయ్య దర్శనం అత్యంత సాహసోపేతం. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, జాలువారే జలపాతం. నల్లమల్ల కుండల్లో అద్భుత క్షేత్రం సలేశ్వరం. శ్రీశైలగిరుల పాదస్థానువుల్లో వెలిసిన పరమశివుని పవిత్ర స్థలమిది. చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన కుండల మధ్య ఓ లోయ. పాతాళంలో పరమశివుడు వెలిశాడా అన్నట్లు చిన్న ఆలయం. ఇక్కడ వెలిసిన లింగమయ్యను దర్శించుకోవాలంటే పెద్ద సాహసమే చేయాలి. కొండరాళ్లను ఆసరగా చేసుకుని లోయలోకి దిగాలి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. పట్టు తప్పితే ప్రాణాపాయమే. లోనికి దిగే కొద్దీ పాతాళంలోకి వెళ్తున్నట్టనిపించే భావన. పైన కనిపించే కుండలు, వాటి అంతరాల్లోంచి వచ్చే నీటి బిందువులు. లోనికి దిగే భక్తులకు ఈ నీరే ఆధారం. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ నీటిని ఒడిసిపట్టి మరీ తాగుతారు. కాసేపు రాళ్లలో నడక, మరి కాసేపు మెట్లలాంటి మార్గం. ఎన్నో వ్యయ ప్రయాసాల కూర్చి దిగాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదమే. అప్పుడే పరమశివుని దర్శనమయ్యేది. పైనుంచి చూస్తే సలేశ్వరం దండకారణ్యంలో రెండు కొండల మధ్య ఊయలలా కనిపిస్తుంది. లోనికి దిగే కొద్దీ ప్రతి అడుగులోనూ ఎన్నో అద్భుతాలను సాక్షాత్కరిస్తుంది.